ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, ఈరోజు డిసెంబర్ 24వ తారీఖు కనుక మనం అందరం కూడా ప్రభువుని ఆరాధించి స్తుతిస్తూ క్రిస్మస్ పండుగలో నిమగ్నం అయ్యేటువంటి రోజు. ఈరోజు పండుగ చేసుకుంటాం, రేపేమో ఆరాధన చేసుకుంటాం, క్రిస్మస్ ఆరాధన. కానీ భాగ్యం ఏంటంటే ఈ 24వ తారీఖు ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కనుక ఇవాళ రేపు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు వింటారో ఒక వర్తమానం ఈ మంగళవారం కూడా మనం విడిచిపెట్టకుండా అప్లోడ్ చేయాలని ఆశ. దానికోసమే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో 2వ భాగం 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 2వ వచనంలో 2వ భాగం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. 12వ వచనం, వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో నేను క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 2023వ సంవత్సరపు క్రిస్మస్ కాలం నుండి ఈ 2024వ సంవత్సరపు క్రిస్మస్ కాలం వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను. యేసుప్రభు జనన సమయంలో జ్ఞానులు, గొర్రెల కాపర్లు ఇద్దరు కూడా ఆయనను దర్శించినట్టుగా మనం చూస్తాం. అయితే జ్ఞానులు రావడానికి గొర్రెల కాపర్లకి జ్ఞానులకి మధ్యలో ఎంతకాలం ఉంది అనేది ఎదమిద్దంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఇద్దరు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. ఎంతమంది వచ్చారు? మామూలుగా వరిచిన బహుమతులను బట్టి 3 వచ్చారని మనకు తెలుసు, వరిచిన బహుమతులను బట్టి. కానీ ఒక ఇతిహాసం ఏం చెప్తుందంటే 12 మంది వచ్చారు అనేది ఒక ఇతిహాసం చెప్తా ఉంది. 3 గ్యాస్పర్ అని, మెల్కియార్ అని, బెల్తసార్ అని. ఒకరి వయసేమో 20, ఒక వయసు 40, ఒక వయసు 60 సంవత్సరాలని. ఒక ఆయన తెల్లగా ఉన్నారు, ఒక ఆయన గోధుమ రంగులో ఉన్నారు, ఇంకొక ఆయన నల్లగా ఉన్నారని. ఇవన్నీ కూడా మనం ఉన్నటువంటి చరిత్ర ఆధారాలను బట్టి కొంచెం తెలుసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక చరిత్ర ఏంటంటే ఈ 3 కూడా తోమా గారు కలుసుకున్నారు. వీరు తమ దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత తోమా గారు వీరిని కలుసుకుని వీరికి బాప్తిస్మం ఇచ్చి వీరిని యాజకులుగా ఆయన అభిషేకం చేశారు అనేది ఒక ఇతిహాసం. వారిని తోమా గారు బాప్తిస్మం ఇచ్చి యాజకులుగా అభిషేకం చేశారనేది ఒక ఇతిహాసం. అయితే తర్వాత దినాలలో ప్రభు కొరకు ఈ 3 కూడా హతసాక్షులు అయ్యారని, వీరి యొక్క పార్థివ దేహాన్ని కాన్స్టాంటినోపుల్లో ఖననం చేశారని, సమాధి చేశారు అనేటువంటి ఒక చరిత్ర ఉంది. అయితే ఇలాగూ కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత 12వ శతాబ్దంలో జర్మనీ దేశంలో ఉన్నటువంటి కొలోంగి అనేటువంటి ఒక కెథీడ్రల్ ఉంది. ఆ ప్రదేశంలో, ఆ పట్టణంలో ఒక కెథీడ్రల్ ఉంది. ఆ కెథీడ్రల్లో వీరి యొక్క అవశేషాలు ఇప్పుడు ఇక్కడ కాన్స్టాంటినోపుల్ నుంచి అక్కడ తీసుకువెళ్ళి ఈ 3 జ్ఞానుల యొక్క అవశేషాలు అక్కడ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అనేది ఒక చారిత్రక ఆధారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నటువంటి పర్షియా దేశం నుంచి వచ్చారు అనేది. మెసొపొతేమియా ప్రాంతం నుంచి పర్షియా దేశంలో నుంచి వచ్చారని, వారు అక్కడ ఉండేటువంటి వారి యొక్క దేవుళ్లకు వారు శక్తిగల యాజక కుటుంబాలకు చెందినవారని మరొక చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. వైద్య శాస్త్రంలో, మత శాస్త్రం అంటే దైవిక శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో తర్వాత జ్యోతిష్యం చెప్తారు కదా, ఆ శాస్త్రంలో, తర్వాత ఆధ్యాత్మికంగా, తర్వాత మ్యాజిక్ చేసే విషయంలో కూడా వీరు నిష్ఠాతులు అని ఈ జ్ఞానుల గురించి
మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ మ్యాగీ అని అన్నారు. ఈ మ్యాగీ అనేది మగాన్ అనేటువంటి మాటల నుంచి ఉత్పత్తి అయింది. దాని అర్థం ఏంటంటే వైజ్ మెన్ అని, అస్ట్రాలజర్స్ అని, అలాగే మెజిషియన్స్ అని ఇన్ని అర్థాలు కనిపిస్తాయి ఆ మ్యాగీ అనేటువంటి మాటలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనంలో ఒక చిన్న ప్రవచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సమయంలో మంచిది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, జనములు నీ వెలుగునకు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. నక్షత్రం దారి చూపింది అనేది మనం చదువుకుంటాం. అయితే నక్షత్రం ఎలా దారి చూపిస్తుంది? కనుక మరొక ఇతిహాసం ఏం చెప్తుందంటే, అంటే ఒక మధ్యయుగం నాటి ఒక కథనం ఏం చెప్తుందంటే, జ్ఞానులు వెలుగయ్యున్నటువంటి ఒక దూతను చూచారని, ఆ దూతే వీరిని యెరూషలేము వరకు, అక్కడి నుంచి బెత్లెహేము వరకు కూడా నడిపించింది అనేది. ఇప్పుడు మళ్ళా హేరోదు రాజు ఆ సంగతి అంతా మనకు తెలుసు కదండి. కనుక మీరు ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళకండి, వచ్చిన దాన్ని కాకుండా వేరే దాన్ని వెళ్ళిపోండి అని ఒక దూత చెప్పినట్టుగా. కనుక ముందు నడిపించింది, తర్వాత నడిపించింది కూడా ఆ దూతే అని మరొక ఇతిహాసం. ఇవన్నీ రకరకాల కాలాలలో రకరకాల ఉదంతాలుగా లేకపోతే రకరకాల కథనాలుగా మనం చరిత్రలో చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది మనకు అనవసరం, దాని గురించి మనం పట్టించుకోవద్దు. కానీ వారు వచ్చారు, కానుకలు ఇచ్చారు, వారు వెళ్ళారు అనేది. ప్రియమైన వాళ్ళరా, ఈ డాంటే అనేటువంటి ఒక పెద్ద ఆయన, ఒక విజ్ఞాని, ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని ప్రేమ నక్షత్రాలను కూడా నడిపిస్తుంది అని అన్నాడు ఆయన. పరిశుద్ధుడైన అగస్టీన్ గారు, సెయింట్ అగస్టీన్ అంటారు కదండి, పరిశుద్ధుడైన అగస్టీన్ గారు ఏమన్నారంటే, నక్షత్రం పుట్టడం వల్ల క్రీస్తు పుట్టలేదు, క్రీస్తు పుట్టడం వల్ల నక్షత్రం వెలిగింది అని అన్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, నక్షత్రం క్రీస్తు యొక్క ఫేట్ను, ఆయన యొక్క విధిని అది నిర్ణయించలేదు, కానీ క్రీస్తు నక్షత్రాల యొక్క విధిని, దాని యొక్క ఫేట్ను ఆయన నిర్ణయిస్తారు అని చెప్పారు. కనుక నక్షత్రాలు మన జీవితాలను శాసించలేవు, నక్షత్రాలు మన జీవితాలను శపించలేవు, శాసించలేవు అని పరిశుద్ధుడైన అగస్టీన్, సెయింట్ అగస్టీన్ గారు చెప్పిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడు మనం మన చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే వ్యక్తి యొక్క జీవితం మీద నక్షత్రాలు ప్రభావం చూపిస్తాయని, నక్షత్ర రాశిలో వారు పుట్టినప్పుడు దాని యొక్క ప్రభావం వారి మీద ఉంటుందని, కనుక ఇలాంటి రకరకాల మాటలు మనం వింటూ ఉంటామండి. కానీ క్లియర్గా పరిశుద్ధుడైన అగస్టీన్ గారు చెప్పిన మాటలు ఒకసారి కనుక మనం చేసుకుంటే, నక్షత్రాలకు మనం భయపడాల్సిన పని లేదు, నక్షత్రాలకు మనం భయపడాల్సిన పని లేదు. ప్రియమైన వాళ్ళరా, హేరోదు దగ్గరకు వచ్చి మీరు అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. వెంటనే ఆయన ప్రధాన యాజకులకి, శాస్త్రులకి కౌరు పెట్టారు. కౌరు పెట్టి, ఏంటి వీళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి ప్రశ్న అడిగారు, నా దగ్గర రెడీగా సమాధానం లేదు, మీరేంటి అంటే, అయ్యా ప్రవచనాలు ఉన్నాయండి అని. అప్పుడు మళ్ళీ మీకా గ్రంథంలో, మిగతా పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవచనాల గురించి వారు చెప్పారు. ఎందుకు మిస్ అయ్యారు వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు? వారి హృదయాలు మూయబడ్డాయా? వారు ఈ శాస్త్రాలన్నీ చదివిన వారే, కానీ ఆయన యొక్క రాకడ కొరకు, మొదటి రాకడ కొరకు వారిలో ఎలాంటి సిద్ధపాటు లేదు. పోయిన ఎపిసోడ్లో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? మొదటి రాకడ కొరకు సిద్ధపాటు అన్నీ ఉంటున్నాయి మనకి క్రిస్మస్ కాలంలో, కానీ రెండవ రాకడ గురించి ఆలోచించట్లేదని చెప్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి హేరోదు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీరెవరు కూడా మొదటి రాకడ యొక్క ప్రవచనాలు చదివి కూడా, వాటిని వారు ఎరిగి కూడా క్రీస్తు యొక్క రాకడ కొరకు వారు సిద్ధపడలేదు. వారి హృదయాలు మూయబడి ఉన్నాయి. కానీ దేవుడు జ్ఞానుల హృదయాలను తెరిచాడు. తప్పకుండా మనం దేవునికి ఈ సమయంలో వందనాలు చెల్లించాలి. హేరోదుకు వేయబడిన ప్రశ్న ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా అంటే, హేరోదు యూదులకు రాజు కాదు అన్నమాటే కదండి. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో పిలాతు యేసుప్రభుని అడిగిన ప్రశ్న ఏంటంటే,
నీవు యూదులకు రాజువా అని అన్నాడు. అంటే అప్పుడు కైసర్ ఔగుస్తు కదా, సీజర్ అగస్టస్ రాజుగా చక్రవర్తిగా ఉన్నారు. అంటే ఇప్పుడు యూదులకు సీజర్ అగస్టస్ చక్రవర్తి కాదనమాట, రాజు కాదనమాట అండి. మరి ఎవరు రాజులకు రాజు ఈయన? అందుకనే అక్కడ హేరోదు దగ్గర ప్రశ్న, ఇక్కడ గవర్నర్ గారు, యెరూషలేముకు గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు దగ్గర ఆయన నోటితో ఆయనే చెప్పినటువంటి ఈ మాటలు ఈ సమయంలో అంటే ఇప్పుడు హేరోదు కానీ లేకపోతే కైసరు కానీ వీరందరూ కూడా రాజులుగా చెప్పబడ్డారన్నమాట అండి, పిలువబడ్డారు అంతే, కానీ రాజులు కాదన్నమాట అండి. అంటే క్రీస్తు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు రాజసాన్ని లేకపోతే ఆ టీవీని రాజరికాన్ని ఆయన ప్రదర్శించలేదు. పైగా ఆయన యొక్క పరివారం ఎవరండి? విద్య లేని పామర్లు కదా, జాలర్లు. విద్య లేని పామర్లు, జాలర్లు. ఏమండి మీరు గమనించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదివితే, ఇందాక మనం 2వ అధ్యాయం రెండో వచనం రెండో భాగం చదువుకున్నాం. అయితే 3వ వచనం చదివినప్పుడు హేరోదు యెరూషలేము వారు కూడా కలవరపడ్డారని ఉందండి. రాజు ఒకడే కాదటండి, ఈ జ్ఞానులు అడిగిన ప్రశ్న విని ఈ సంగతి తెలుసుకున్న తర్వాత హేరోదు యెరూషలేము వారు కూడా కలవరపడ్డారని మత్తయి 2వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది. ఎందుకు కలవరపాటు? ఇప్పుడు ఆయన మెస్సయ్య వస్తారని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆయన వచ్చారు అనే సంగతి జ్ఞానుల ద్వారా హేరోదుకు, ఆ తర్వాత హేరోదును బట్టి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు, లేకపోతే మతాధికారులు, లేకపోతే ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీరందరికి వారి ద్వారా ప్రజల్లోకి ఈ వర్తమానం వెళ్ళిపోయింది. ఎందుకు కలవరపాటు? దేనికోసం? ఇప్పుడు రాజుగారు ఓకే, హేరోదు తన సింహాసనం రాజుగా తాను ఉండకుండా తాను దింపబడి మరొక ఆయన సింహాసనానికి వస్తాడని ఆయన కలవరపాటు చెందొచ్చు. ప్రజలకు ఎందుకు అంటే ప్రజలు కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధంగా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం వినేటువంటి వాక్య భాగానికి ఒక హెడ్డింగ్ నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను. ఇంకా అదే పాతదారా లేకపోతే క్రొత్త మార్గమా? లేక క్రొత్త మార్గమా అనే ఒక క్యాప్షన్తో ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే ఈ వాక్యంలో ఉండేటువంటి లోతైన భావాన్ని మనం గ్రహించడానికి వీలుగా ఉంటుంది. మీరు గమనించండి, ఇప్పుడు జ్ఞానులు ప్రభువుని దర్శించడానికి వచ్చినప్పుడు ఆయన ఇంకా చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళేవారు ఎలాంటి కానుకలు పట్టుకెళ్తారు? జనరల్గా మనం కూడా మన బంధువుల్లోనో మనకు తెలిసిన వారు మిత్రులు ఎవరికో ఇంట్లో బిడ్డ పుట్టాడనగానే మనం ఏం పట్టుకెళ్తాం? కానీ వారేం తెచ్చారు? ఒక ఆయన బంగారం తెచ్చారు, ఒక ఆయన సాంబ్రాణి తెచ్చారు, ఇంకొక ఆయన బోళం తెచ్చారు. అవి చిన్న బిడ్డకి పట్టుకెళ్ళే కానుకలు కాదు కదా. పోనీ ఏదోతన్న కనపడి మెస్సయ్య ఆయన పుడుతున్నాడు, యూదులకు రాజుగా ఉండేవాడు పుట్టాడు కనుక మీరు పలానా కానుకలు పట్టుకెళ్ళండి అని ఏదో తన చెప్పారా? చెప్పలేదే. మరి ఎందుకు తెచ్చారు ఈ కానుకలు వారు? అద్భుతంగా ఉంటుందండి. కొంచెం మనం ఆలోచన చేయగలిగితే, లోతుగా ధ్యానం చేయగలిగితే ఇందులో ఉండేటువంటి ఒక వాస్తవికతను మనం గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, చాలా శ్రేష్టమైనవి. బంగారం ఆయన యొక్క రాజరేఖానికి గుర్తుగా, సాంబ్రాణి ఆయన యొక్క యాజకత్వానికి గుర్తుగా, బోళము ఆయన యొక్క శ్రేష్టమైన మరణానికి సాదృశ్యంగా ఈ ముగ్గురు ఆ 3 కానుకలు తెచ్చారు అనేటువంటి మాట ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఏ దూత అయితే హేరోదు దగ్గరికి అక్కడి నుంచి బెత్లెహేము పశువుల శాలలో లేకపోతే బెత్లెహేములో ఉన్నటువంటి బాలుని దగ్గరికి నడిపించి ఉందో అదే దూత ఇప్పుడు మళ్ళా వారికి ప్రత్యక్షమై మీరు మరొక దారి గుండా వెళ్ళిపోండి. కనుక ఇందాక ఒకసారి మన క్యాప్షన్ జ్ఞాపకం చేశాను. ఇంకా అదే పాతదారా లేకపోతే క్రొత్త మార్గమా అనే హెడ్డింగ్తో మనం ధ్యానం చేస్తున్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును దర్శించిన తర్వాత ఈ దర్శించిన వారు మరొక క్రొత్త దారిలో వెళ్ళిపోయారు. కనుక క్రిస్మస్ పండుగను ఆచరించినటువంటి మనం పాత దారిని విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత ఆలోచనలు, పాత తలుపులతో ఉన్న మన హృదయాన్ని పక్కన పెట్టి ఒక నూతనమైన పంథాలు, నూతనమైన విధానంలో, నూతనమైనటువంటి దారిలో మనం తిరిగి వెళ్ళటం అనేది నేర్చుకుంటే మన జీవితాలు ధన్యం అవుతాయని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ వచ్చిన వారు వీరు ఎక్కడండి?
మెసొపొతేమియా ప్రాంతంలో పర్షియా దేశం నుంచి వచ్చారని మనం చెప్పుకున్నాం కదండి. వారు వారి దేవుళ్ళకు యాజక కుటుంబం నుంచి వచ్చిన వారు అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను, వారు వారి దేవుళ్ళకు యాజకులుగా ఉండి ఇప్పుడు వారి దేవుళ్ళను దేవతలను విడిచిపెట్టి వెళ్ళడం అనేది ఎంత కష్టమైన పని అండి. సాధ్యమవుతుందా? ఇప్పుడు వారి యొక్క యాజకత్వాన్ని విడిచిపెట్టి అసలు ఏమీ తెలియని, లేకపోతే పైగా ఏ పరిస్థితులు చూశారు, ఒక బాలుడిని చూశారు వారు. ఆ బాలుడి కోసం వాళ్ళకి అంతకు ముందు ఉన్నటువంటి హోదా ఏది, ఖగోళ శాస్త్ర జ్ఞానం, హస్త సాముద్రిక జ్ఞానం, నక్షత్ర శాస్త్ర జ్ఞానం, ఇలాంటివి ఏమేవో ఉన్నాయి వాళ్ళ దగ్గర. యాజకత్వపు జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదులుకుని ఒక క్రొత్త మార్గంలో వెళ్ళటం అనేది కష్టం కదా. కానీ వారు వెళ్ళారండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నింటినీ అంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి అన్నింటినీ క్రీస్తుకు వ్యతిరేకమైన విధానాలు, పద్ధతులు మన జీవితాల్లో ఉన్నాయి. వాటిని అందరినీ అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన వారిని, క్రీస్తును అంగీకరించిన వారిని మనం విడిచిపెట్టమని ఈ క్రిస్మస్ మనకు బోధిస్తుంది. ఏమండి, క్రీస్తుకు సమర్పించుకుని లోకంలో ఉండటం అంత సులభం కాదండి. ఒక్కసారి క్రీస్తుకు సమర్పించుకున్న తర్వాత లోకంలో ఉండటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే లోకం యొక్క పోకడ వేరే ఉంటుంది, క్రీస్తు యొక్క ఆదేశాలు ఉపదేశాలు వేరేగా ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ క్రొత్త మార్గంలో లేకపోతే తీసుకున్న తీర్మానంలో నేను పాతదాన్ని విడిచి క్రొత్త విధానంలో, క్రొత్త పంధాలో, క్రొత్త మార్గంలో వెళ్తాను అని నిర్ణయం అమలుపరచుకోవటం మన జీవితంలో చాలా కష్టం. కనుక అంత కష్టమైన పరిస్థితిని కనుక మనం ప్రయత్నించి చూడగలిగితే ఈ క్రొత్త దారి మనలను పరలోకానికి చేరుస్తుంది, మనలను పరలోకానికి నడిపిస్తుంది. ఇది ఖాయం, ఖచ్చితం. ఇందులో ఏమీ అభ్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక 2-3 విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చూస్తే, మీరు నా కట్టడలను విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వారికి ఇచ్చి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుంటామో, నేను ఇంకా ఆ పాత పద్ధతిలో, పాత పంధాల్లో ఉండను, క్రీస్తు యొక్క నూతన విధానంలోకి నేను వెళ్ళి నా జీవితాన్ని నేను మార్చుకుంటానని తీర్మానం చేసుకుంటే, ఆయన చేసే వాగ్దానం ఏంటంటే, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి, అంటే రాయిలో ఇప్పుడు విత్తువాని ఉపమానంలో ఆ రాతి నేల గురించి మనం నేర్చుకున్నాం కదండి. అలాగే ఒక డెడ్ స్కిన్ ఆ హృదయం మీద ఏర్పడితే ఏమవుతుందో కూడా గతంలో మనం నేర్చుకున్నాం. కనుక ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, అంటే స్వీకరించగలిగే, ఆస్వాదించగలిగే, గ్రహించగలిగి, పాటించగలిగే హృదయాన్ని మీకు ఇస్తాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో అని ప్రభు తన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 5:17లో పౌలు గారు చాలా క్లియర్గా చెప్తాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. విన్నారండి? క్రీస్తునందున్న ఎడల, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుంటామో, ఒక తీర్మానం చేసుకుని ఆ ప్రకారంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన మన హృదయాలకు వస్తుందో, ఈ పాతదంతా గతించిపోతుంది, ఒక క్రొత్తది మన జీవితాల్లోకి వస్తుందండి. ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. మామూలుగా ఏ పండగకైనా ఒక నూతన వస్త్రం ధరించడం అనేది మనకు ఉండేటువంటి ఒక అలవాటు. అప్పుడు దాకా చాలా రకాల డ్రెస్సెస్ మనం వేసుకుని అందులో ఖరీదైనవి కూడా ఉంటాయి. కానీ ఖరీదుతో పక్కన పెడితే ఒక క్రొత్త డ్రెస్ వేసుకోగానే ఎలా ఉంటుంది? అప్పుడు దాకా ఏవేవో భోజనాలు చేస్తాం, ఈ పండగ పేరు చెప్పి ఒక పిండి వంట చేసుకుంటాం. అంతకుముందు కూడా అదే పిండి వంట మనం తిని ఉంటాం. కానీ ఇప్పుడు పండగ నాడు చేసుకున్న పిండి వంట, పండగ నాడు చేసుకున్న ఆహార పదార్థాలు, పండగ నాడు ధరించినటువంటి నూతన వస్త్రాలు మనకి ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయండి? ఎవరి స్తోమతను బట్టి వారు, అందరిది ఒకే స్తోమత కాదు కదా, ఎవరి స్తోమతను బట్టి వారు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఏ స్తోమత అయినా ఆనందం కలిగేది మాత్రం హృదయానికి.
మరి ఒక క్రొత్త పంథాలో క్రొత్త విధానంలో మనం ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందండి? అయితే పాత దాని గురించి కూడా ఒక మాట మనం తెలుసుకుంటే మంచిది. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం గమనించగలిగితే, ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకముగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. పాపమునకు దాసులుగా పాప శరీరంతో జీవించిన జీవితం ఇప్పుడు క్రీస్తు సిలువకు దానిని అంటగట్టేస్తే ఇంకా అవన్నీ ఆ పాత అనేటువంటి పదం పోతుందన్నమాట. పాత అనేటువంటి విధానం పోతుంది, పాత అనే ఆలోచనలు పోతాయి. ఇక అంతా నూతన పంథాల్లో నూతన విధానంలో మనం ముందుకు వెళతాం. ఎఫెసీ పత్రిక 4:22లో పౌలు గారు మరొక మాట చెప్పారు. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని, విన్నారండి? ఆ పాత జీవితం ఎలాంటిదంటే మోసకరమైన దురాశలు, చెడిపోవునట్టి ప్రాచీన స్వభావం, ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఇది వద్దనుకుని ఒక క్రొత్త మార్గంలోకి వెళ్ళాలని ఒక తీర్మానం చేసుకుంటామో మన జీవితాల్లోంచి ఇవన్నీ కూడా వాష్డ్ అవుట్, కడగబడతాయి, కడిగివేయబడతాయి, శుద్ధీకరింపబడతాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకున్నామో విధేయతతో దేవుని సన్నిధిలో మనం ఉండటం నేర్చుకోవాలి. విధేయతతో. ఇప్పుడు వాళ్ళు చాలా హోదా కలిగిన వారు. ఆ రోజుల్లో బంగారం తేగలిగారంటే, ఆ రోజుల్లో సాంబ్రాణి తేగలిగారు, ఆ రోజుల్లో బోళం తేగలిగారు. పైగా ఎంతో కాలం, ఇంచుమించుగా 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసి రాగలిగారు అంటే వాళ్ళు ఎంత ధనవంతులు అయి ఉంటారు, కోటీశ్వరులు అనమాట అండి వారు. కనుక ఏదో ఒక ఆకాశవాణి లేకపోతే ఒక దూత వచ్చి చెప్పినంత మాత్రాన అలాగే వెళ్ళాలని రూల్ లేదు కదా. కానీ విధేయులయ్యారు, వాళ్ళు లోబడ్డారు. వచ్చిన దారి గుండా కాకుండా మరొక దారి గుండా వెళ్ళారు. ఆ తర్వాత వారు క్రీస్తు కొరకు సువార్థికులయ్యారు. తోమా గారి ద్వారా బాప్తిసం పొందారు. చివరికి అప్పుడున్నటువంటి పరిస్థితులు వీరు తమ ప్రాణాలని క్రీస్తు కొరకు పణంగా పెట్టారు, హతసాక్షులయ్యారు. చరిత్రలో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనంలో, ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ కట్టడలు విధులు గైకొనాలని ఒక ఆజ్ఞ మనకుంది. గనుక నీవు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వాటిని అనుసరించి నడుచుకొను. వాటిని అనుసరించి ఆజ్ఞ ఉంది కనుక నువ్వు అలా చేయాల్సిందే, విధేయతతో. అప్పుడప్పుడు మనకి ఒక ఆర్డర్ వస్తూ ఉంటుందండి, ఏమండి? ఆ ఆర్డర్ చివరిలో నీవు ఈ ఆర్డర్ తీసుకుని పలానా విధంగా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనుకోండి, అక్కడ చివరిలో విత్ కంప్లైన్స్ అని ఉంటుంది. అంటే నువ్వు విధేయతతో లోబడి అక్కడ రిలీవ్ అవ్వాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటాడంతే. విత్ కంప్లైన్స్ అనేటువంటి మాట రాస్తారు, మనం మర్చిపోవడానికి వీల్లేదు. మత్తయి 7:24లో ఒక మాట, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండి మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక క్రొత్త తీర్మానం చేసుకుని ఒక క్రొత్త నడక, కొత్త వడవడి మన జీవితాలకు మనం ఏర్పాటు చేసుకుంటామో మనం ధన్యులం అవుతాం. బుద్ధిమంతుని పోలిన వారు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, అది బండ మీద అంటే పునాది మీద కట్టబడింది కనుక ఆ ఇంటికి ఢోకా లేదు. ఇసుక మీద కట్టబడింది కూడా ఉంది. ఈ తుఫానులు, వానలు, వరదలు వచ్చినప్పుడు అది కొట్టుకుపోయిందని మనం చదువుకుంటామండి. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, 14వ అధ్యాయం 23వ వచనాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను. ఆజ్ఞలు ఉన్నాయి కదండి, విధులు ఉన్నాయి కదా, ఆయన చెప్పాడు కదా. కనుక దేవుణ్ణి ప్రేమిస్తే అవి గైకొంటాం, మనం వాటిని అనుసరిస్తాం, పాటిస్తాం. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. దేవుని ప్రేమ మనం పొందాలి అంటే ఆజ్ఞలు గైకునే వారిగా ఉండాలి. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం, తండ్రి కుమారులు కూడా వచ్చి మనతో ఉండి నివాసం చేస్తారట. కనుక ఇంకా పాత దారేనా, క్రొత్త మార్గం వద్దా అనేటువంటి క్యాప్షన్తో మనం ముందుకు వెళ్తున్నాం కదండి. అంచేత ఈ క్రిస్మస్లో ఒక తీర్మానం చేసుకుందాం. మన జీవితాల్లో ఉండేటువంటి పాత అనేది మనకు తెలుసు. మన జీవితాల్లో ఉండే పాత అనేది బయటికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నాది నాకు తెలుసు. అయ్యా, నేను వదిలేస్తున్నాను.
నేను వదిలిపెడుతున్నాను. ఇవాళతోటి నేను దానికి స్వస్తి పలుకుతున్నాను. ఇక నుంచి ఒక క్రొత్త పంథాలో, క్రొత్త విధానంలో నేను వెళతాను అని ఒక తీర్మానం చేసుకుందాం. అటు నడిపి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ కాలంలో ఈ వాక్యాన్ని ధ్యానించే కృప అనుగ్రహించినందుకు తండ్రి మీకు హృదయపూర్వకమైన వందనాలు. తండ్రి, మరి ఒక తీర్మానం, నేను ఇంకా పాత పద్ధతిలో, పాత పంథాల్లో, పాత దారిలో ఉండను. జ్ఞానులు వచ్చిన దారిలో కాకుండా మరొక నూతనమైన దారిలో వెళ్ళినట్టుగా నేను కూడా ఈ క్రిస్మస్ నుండి ఒక నూతన దారిలో వెళతాననే ఒక తీర్మానం చేసుకుని ఆ తీర్మానంలో నిలిచి ఉండడానికి, ఆ తీర్మానం ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. వారికి ప్రతి పనిలో తోడుగా నడిపించండి. బిడ్డలకు చదువులు సహాయం చేయండి. అలాగే నా తండ్రి, ఇంకా కొద్ది దినాలు మేము గడపగలిగితే మరొక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. 2024ను ముగించుకుని 2025లో మేము ప్రవేశిస్తాం తండ్రి. ఆ భాగ్యం కూడా మీరు మాకు ఇస్తారని నమ్ముతూ విదేశాల్లో ఉండే మా బిడ్డలను దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, యవ్వన బిడ్డలను కనికరించమని, బలహీనలుగా ఉన్న వారిని స్వస్థపరచమని, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచమని, చికాకుల్లో ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయమని, ప్రతి అవసరత తీర్చమని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవిస్తూ మా రాష్ట్ర నాయకులు, అధికారులు, దేశ నాయకులు, అధికారులు వారందరిని ఆశీర్వదించమని, వారి ద్వారా ఒక మంచి పరిపాలన, నీతియుక్తమైన పరిపాలన, శాంతి సమాధానాలతో కూడిన పరిపాలన దయచేయమని, మరొక మంగళవారం నాడు ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేకా దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.